కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ స్థానమందు రాస్యాధిపతి బుధుడు చేరడం ఈ వారంలో మనం ప్రత్యేకంగా గమనించవలసినటువంటి విషయం. బుద్ధి చాంచల్యం ఆప్నోతి అన్నాడు. అంటే రాస్యాధిపతి ఎప్పుడైతే అష్టమమందు శత్రుక్షేత్రమందు గోచార రీత్యా సంచారం చేస్తారో బుద్ధి వక్రగతి పడుతుంది. ఎప్పుడూ ఒకే దోవలో వెళ్తున్నాం, మానసికంగా శారీరకంగా బాగున్నాం, మంచిగా జరుగుతుంది. అబ్బాయి ఈసారి అటు వెళ్ళకూడదు, ఎప్పుడు ఇలాగే వెళ్తున్నాం కదా, ఈసారి ఎలా వెళ్దాం అనుకుంటారు. అది తప్పు. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఖండించాలి కన్యారాశి వారు. తప్పితే దాన్ని ప్రోత్సహించి మనం ఇటు వెళుతున్నాం, ఎప్పుడు ఇలా వెళితే ఏమవుతుందని చూసారా, చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ వక్రగతి బుద్ధి పట్టడానికి కారణం ఎవరు? రాస్యాధిపతి బుధుడు వెళ్ళి శత్రుక్షేత్రం అందు కూర్చున్నారు. అంటే మనం ఏ రకంగా ఇబ్బంది పడాలో ఆ రకంగా ఇబ్బంది పడేటట్టు చేస్తాడు, ఆలోచనలు తీసుకొస్తాడు. మరి దాన్ని ఎలా జయించాలి అంటే డైలీ రొటీన్ ఎప్పుడు చేసేటువంటి దాన్ని మార్చకూడదు. మార్చాలి అన్న ఆలోచన వచ్చింది అనుకోండి, అక్కడితో ఆలోచన కట్ చేసేయాలి. ఉద్యోగం చేస్తూనే ఉన్నారు, ఉద్యోగం మానేయాలి అన్న ఆలోచన వస్తే కట్ చేసేయాలి. వ్యాపారం చేస్తూ ఉన్నారు, వ్యాపారంలో పలానా కొత్తది చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు కట్ చేసేయాలి. ఈ వారంలో ముందుకు వెళ్ళకూడదు. అలాగే చెప్పుడు మాటలు వినకూడదు. ప్రత్యేకించి బుద్ధి వక్రగతి ఎప్పుడు పడుతుంది? ఎవరో చెప్పిన మాటలు వింటూ ఉండడం, స్వతహాగా నిర్ణయాలు తీసుకోకుండా ఇతర నిర్ణయాలపైన ఆధారపడుతూ ఉండడం, ఎవరి మీదో మీరు సహాయం కోసం ఆధారపడుతూ ఉండడం, ఇటువంటివన్నీ మానేయాలి ఈ వారంలో. సప్తమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు జీవిత భాగస్వామితోటి వచ్చేటువంటి విభేదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమంలో రవి ఉన్నప్పుడు అనవసరమైనటువంటి తగువులు అవుతూ ఉంటాయి. తక్కువగా మాట్లాడుతూ ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితేనే తప్పితే మీరు సలహా ఇవ్వకూడదు. ఉచిత సలహాలు ఎప్పుడు ఇవ్వకూడదు. ప్రత్యేకించి మీరు కల్పించుకుని ఏదైనా ఒక విషయం పైన ఎవరికి మాట ఇవ్వకూడదు, సలహా ఇవ్వకూడదు, మాట్లాడకూడదు. మీ పని మీరు చేసుకోవడం, వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అడిగితే చెప్పడం, ఇవి ప్రధానంగా ఈ వారంలో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ వారంలో మీరు పడే ఇబ్బందులన్నీ దీనివల్లే పడుతూ ఉంటారు. అనవసరంగా మనం మధ్యలో వెళ్ళాము, దీనివల్ల మనం ఇబ్బందులు పాలవ్వాల్సి వచ్చింది, మనకు సంబంధం లేని విషయం కదా అనేటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ఈ వారంలో కలుగుతాయి.